సూరజ్‌ని పెళ్లి చేసుకుంటానని ప్రాణాపాయ స్థితిలో ఉన్న శివన్నారాయణకి మాట ఇచ్చిన జ్యోత్స్న అసలిదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోత్స్న నిజంగానే శివన్నారాయణకి మాట ఇచ్చిందా సూరజ్‌ని పెళ్లి చేసుకుంటానని? ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక దీప సూరజే కరెక్ట్ అయిన వాడు జ్యోత్స్నాకి అని అనడంతో ఆ మాట విని ఇక శివన్నారాయణ అంటూ ఉంటాడు, నిజమేనమ్మా, నాకు కూడా అదే అనిపిస్తుంది. సూరజ్ని చూస్తూ ఉంటే జ్యోత్స్నాని ఇష్టపడుతున్నాడని అర్థమైంది. అందుకని నిన్న పెళ్లి చూపులకి వచ్చిన అతనితో కూడా జ్యోత్స్న గురించి ఎంత బాగా చెప్పాడు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. ఏమంటావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు సుమిత్రని. అప్పుడు ఇక సుమిత్ర, అవును మావయ్య గారు, మీరు చెప్పింది కరెక్టే, దీప అన్నది కూడా కరెక్టే, సూరజే జ్యోత్స్నాకి సరైన వాడని నాకు కూడా అనిపిస్తుంది. కానీ ఆయనతో కూడా ఒక మాట చెప్దాము అని చెప్తూ ఉంటే ఇంతలో దశరథ అయితే వస్తాడు. ఇక దశరథ వచ్చి వాళ్ళ దగ్గర కూర్చుంటాడు. ఏంటి నాన్న, ఏం ఆలోచిస్తున్నారు? సూరజ్ నాకెందుకో తేడాగా కనిపిస్తున్నాడు అని అంటూ ఉంటే, సూరజ్ జ్యోత్స్నాని ప్రేమిస్తున్నాడ్రా, తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు, అందుకే తన ఫోటోలు తీశాడు. ఇప్పుడు అందరి ముందు ఆ ఫోటోలు బయటపడేసరికి ఏం చెప్పాలో తెలియక ఏదేదో చెప్తున్నాడు, నాకు అర్థమయ్యింది అని శివన్నారాయణ అనడంతో, అలాగా జ్యోత్స్నాని ప్రేమిస్తున్నాడంటే జ్యోత్స్న కూడా అతన్ని ఇష్టపడాలి కదా, మరి జ్యోత్స్నాకి ఇష్టం లేకుండా ఎలా పెళ్లి చేస్తాము అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది సుమిత్ర, జ్యోత్స్నాని పెళ్ళికి ఒప్పించాలండి, ఒప్పించకపోతే ఇంకెప్పటికీ కూడా అలాగే ఉంటుంది. తనకి కార్తీక్ తప్ప తన భర్తగా ఎవరిని తను ఊహించుకోవడం లేదు. ఆ విషయం మనకు కూడా తెలుసు. ఆ ధ్యాసలో నుంచి జ్యోత్స్న బయటపడాలంటే మనమే తనకి పెళ్లి చెయ్యాలి, లేకపోతే ఆ మాలిని వచ్చి మనల్ని అన్న మాటలు నిజమవుతాయి. రేపు మాలిని మళ్ళీ ప్రచారం కూడా మొదలు పెట్టచ్చు అని అంటూ ఉంటే, నువ్వు చెప్పింది కూడా నిజమే, ఆ మాలిని అది ఎంతకైనా తెగిస్తుంది, ఎప్పుడెప్పుడు దొరుకుతామా అని చూస్తుంది, ఎవరిని పట్టుకొని ఏమి గొడవ చేద్దామా అని, ఎవరి వంకతో ఇంట్లోకి అడుగు పెడదామా అని ఇద్దరు కూడా చూస్తున్నారు అని అంటూ ఉంటే, ఇక అవును, మీరు చెప్పింది కూడా నిజమే, ఆ మాలిని దక్షిణామూర్తికి బుద్ధి చెప్పాలంటే మనం జ్యోత్స్న పెళ్ళి చేసి తీరాల్సిందే, జ్యోత్స్న పెళ్ళి వంక పెట్టుకుని వాళ్ళు వస్తున్నారు అని చెప్తూ ఉంటాడు శివన్నారాయణ. మరి జ్యోత్స్నాని ఎలా ఒప్పించాలో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే అప్పుడే శివన్నారాయణ, అదంతా కూడా నేను చూసుకుంటానని చెప్తాడు. రే కార్తీక్, దీప, మీరు వెళ్ళండి, తర్వాత నేను చెప్పినట్టు మీరు చేదురు కానీ నీకు ఫోన్ చేస్తాను అని చెప్తూ ఉంటాడు శివన్నారాయణ. సరే తాత, మేము వెళ్తాము అని కార్తీక్, దీప ఇద్దరు కూడా ఇక బయటకైతే వెళ్తారు. అలా వెళ్ళేసరికి సూరజ్ అయితే గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. బావా, సూరజ్తో ఒకసారి మాట్లాడొద్దామా అని అడుగుతూ ఉంటుంది దీప. ఏం మాట్లాడతావు దీప అని అనగానే, మాట్లాడదాం రా బావా అని దీప కార్తీక్ ఇద్దరు సూరజ్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళేసరికి అప్పుడే ఇక సూరజ్ మౌనంగా తలంచుకొని ఉంటాడు. ఏంటి సూరజ్, ఏదో తప్పు చేసినాడు వాడిలాగా తలంచుకున్నావేంటి అని అడుగుతూ ఉంటే, అది అది అంటూ తడబడుతూ ఉంటాడు. నువ్వు జ్యోత్స్నాని ప్రేమిస్తున్నావా, తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అని దీప అడుగుతుంది. అప్పుడు ఇక ఆ మాట విని అంటూ ఉంటాడు సూరజ్, మీ దగ్గర దాచిపెట్టేది ఏముంది దీపగారు? అవును, నేను జ్యోత్స్నాని ప్రేమిస్తున్నాను, ఎందుకు అర్థం కాదు, మొదట్లో తనంటే కోపం, తన మీద నేను రివెంజ్ తీర్చుకోవాలని అనుకున్నాను, తను చేసిన తప్పుకి ఎలాగైనా తగనికి బుద్ధి చెప్పాలని అనుకున్నాను, కానీ తరువాత తన మీద ఇష్టం ఎలా ఏర్పడిందో తెలియదు, కానీ అది ప్రేమగా మారింది, తనంటే నాకు చాలా ఇష్టం అని చెప్తూ ఉంటాడు సూరజ్. సూరజ్, నీలాంటి మంచి వ్యక్తి జ్యోత్స్నాకి భర్తగా రావాలంటే జ్యోత్స్న ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి, మాకు కూడా నువ్వు జ్యోత్స్నాని పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని అంటూ ఉంటుంది దీప. థ్యాంక్స్ దీప గారు, నన్ను అర్థం చేసుకున్నారు అని అంటూ ఉంటే, ఏంటి క్రెడిట్ అంతా దీపకైనా, మరి నాకు చెప్పవా అని అడుగుతూ ఉంటే, అయ్యో మీకు చెప్పకుండా ఎలా కార్తిక్ గారు, నిజంగా నాకు జ్యోత్స్న భార్య అయితే నా అంత అదృష్టవంతుడు ఎవరు ఉండరు అని అనగానే, ఏ శివన్నారాయణ గారి ఆస్తి మొత్తం వస్తుందనా అని అడుగుతూ ఉంటాడు కార్తిక్. ఆస్తి కోసం కాదు, నాకు తనంటే అంత ఇష్టం, తను పైకి అలా పొగరుగా ఉంటుంది, కానీ
తను మంచిదే అని అంటూ ఉంటాడు. ఆడవాళ్ళకి ఆ మాత్రం పొగరుండాలి అని చెప్తూ ఉంటాడు సూరజ్. అబ్బో, జ్యోత్స్న మీద చాలా ఆశలు పెట్టుకున్నట్టున్నావే అని అంటూ ఉంటాడు కార్తీక్. అవును, జ్యోత్స్న అంటే అంత ఇష్టం. మరి ఇప్పుడు శివనారాయణ గారు ఏమంటున్నారు అని అడుగుతూ ఉంటే, ఏమంటున్నారో మీకే తెలుస్తుందిగా ఏమంటారో అని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా కార్తీక్, ఇంతలో పని మనిషి వచ్చి కార్తీక్ని, సూరజ్ని, దీపని పిలుస్తారు. మిమ్మల్ని శివనారాయణ గారా రమ్మంటున్నారు అని అనగానే, తాతకి వెళ్ళిపోతామని చెప్పి వచ్చాం కదా, మళ్ళీ మనం ఇక్కడున్నట్టు తాతకి ఎలా తెలుసు అని అనుకుంటూ ఉంటాడు. కార్తీక్ లోపలికి వెళ్తాడు. ఏంటి తాత, మేము వెళ్ళిపోయామని చెప్పాం కదా, మరి నువ్వెందుకు మమ్మల్ని బయట ఉన్నామని ఎలా కనుక్కొని పిలిచావు అని అడుగుతూ ఉంటే, సీసీ కెమెరా ద్వారా చూశాను లేరా, మీరు సూరజ్ దగ్గరికి వెళ్ళడం అంతా కూడా కనపడుతుంది కదా అని అంటూ ఉంటే, అవును తాత, తన మనసులో ఏముందో ఏంటో అని కనుక్కుందామని వెళ్ళాము. తనకి జ్యోత్స్న అంటే చాలా ఇష్టం, అక్కడైతే కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్తూ ఉంటాడు కార్తీక్. తనకంటూ ఎవరు కూడా లేరు, తనకి నాన్న వాళ్ళు మనమే ఉన్నాము కాబట్టి జ్యోత్స్న మన కళ్ళ ముందే ఉంటుంది, పెళ్ళైనా కూడా ఇక్కడే ఉంటుంది అని చెప్తూ ఉంటాడు కార్తీక్. అదే మేము కోరుకుంది అని శివనారాయణ ఇక జ్యోత్స్న అని పిలుస్తాడు. అప్పుడే జ్యోత్స్న, పారిజాతం ఇద్దరు కూడా వస్తారు. దాక్కుంది చాలే గాని బయటికి రా అని పారిజాతాన్ని అంటాడు శివనారాయణ. జ్యోత్స్నకి ఒక మంచి సంబంధం చూశాను అని శివనారాయణ అనగానే, ఏంటి నాకు సంబంధం చూసారా, ఏంటి ఆ సంబంధం అని అడుగుతూ ఉంటుంది. ఎవరో పెళ్లి కొడుకని జ్యోత్స్న, ఎవరో కాదో మన హౌస్లో ఉన్నాడు కదా అతనే సూరజే నీకు కాబోయే భర్త అని శివనారాయణ షాక్ ఇస్తాడు. అప్పుడు ఇక జ్యోత్స్న ఇలా అంటుంది, తాత ఏం మాట్లాడుతున్నావు, అతను అంటేనే నాకు పడదు, అతను అసలు నాకు పార్ట్నర్ ఏంటి, అతన్ని ఇచ్చి నాకు పెళ్లి చేయడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. చూడు జ్యోత్స్న, అతను కూడా నిన్ను ఫస్ట్లో శత్రువుగానే చూశాడు, తరువాత ప్రేమతో చూశాడు, నిన్ను అర్థం చేసుకొని నిన్ను ప్రేమించాడు. నువ్వు కూడా అతన్ని నీ ద్వేషాలు అవి పక్కన పెట్టి అతన్ని చూడు, నీకు కూడా అతని మీద ఇష్టం కలుగుతుంది అని అంటూ ఉంటాడు శివనారాయణ. ఏంటి తాత, నన్ను ప్రేమించానంటూ మీ దగ్గర అంత ధైర్యంగా చెప్పిన వాడిని బయటికి గెంటేయడం పోయి నన్ను అడుగుతారేంటి పెళ్లి చేసుకోమని అని జ్యోత్స్న అడగడంతో అప్పుడు ఇక ఇలా అంటూ ఉంటాడు శివనారాయణ, నీ పెళ్లి చూడాలని నా చిరకాల కోరిక, ఇప్పుడు గనుక నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఇక నేను ఎప్పటికీ నీ పెళ్లి చూడలేనేమో అని అంటూ ఒక్కసారి శివనారాయణ గుండె పట్టుకుంటాడు. అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ డాక్టర్ని పిలిపిస్తారు. ఇక డాక్టర్ వచ్చి, ఏమైంది డాక్టర్, నాన్నకేం ప్రమాదం లేదు కదా, ఆయన్ని టెన్షన్ పెట్టే పనులు చెయ్యొద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాను దశరథ్ గారు, ఆయనకి మళ్ళీ గుండె నొప్పి వచ్చింది, ఆయన శరీరం గట్టిది కాబట్టి కోలుకుంటున్నారు అని చెప్తూ ఉంటే, దీనివల్లే ఇదంతా జరిగింది అంటూ సుమిత్ర తిడుతూ ఉంటుంది జ్యోత్స్నాని. చూడు జ్యోత్స్న, మీ తాతయ్య మామూలు మనిషి అవ్వాలంటే నువ్వు సూరజ్ని పెళ్లి చేసుకో అని చెప్తూ ఉంటే, తాతతో నేను మాట్లాడతానని లోపలికి వెళ్తుంది జ్యోత్స్న. అమ్మ జ్యోత్స్న, నీ పెళ్లి చూడాలని నాకు చాలా ఆశగా ఉందమ్మా, ఈ పెళ్ళయ్యాక మొత్తం ఆస్తి అంతా కూడా నీ పేరు మీద రాయించేస్తాను అని చెప్తూ ఉంటాడు. అప్పుడే శివనారాయణ ఇక ఆ మాట విని, నువ్వు దిగులు పడుకు తాత, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, నేను సూరజ్ని పెళ్లి చేసుకుంటాను అని మాట ఇస్తుంది శివనారాయణకి జ్యోత్స్న. ఇక జ్యోత్స్న అలా శివనారాయణకి మాట ఇవ్వడంతో ఇక అందరూ కూడా చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.